చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా మావోయిస్టుల అరెస్టులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేంద్ర బలగాలు సోదాలు చేస్తున్నాయి. కృష్ణా జిల్లా పెనుమలూరు పరిధిలో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి. కొత్త ఆటో నగర్ లో తనిఖీలు చేపట్టి 6 అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. ఛత్తీస్గఢ్ కు చెందిన మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఉన్నారన్న సమాచారంతో కేంద్ర బలగాలు పెనుమలూరుకు చేరుకున్నాయి. అల్లూరు జిల్లా మారేడుమిల్లి దగ్గర ఉదయం ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఇక్కడ తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న వారు ఛత్తీస్గఢ్ కు చెందిన మావోయిస్టులుగా తెలుస్తోంది. ఇక రంపవడం పోలీస్ స్టేషన్ మావోయిస్టుల మృతి ఘటనపై వివరాలను ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేంద్ర చంద్ర లడ్డా, ఎస్పీ అమిత్ బర్దర్ వెల్లడించారు. ఏపీ వ్యాప్తంగా మావోయిస్టుల అరెస్టులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేంద్ర బలగాలు సోదాలు చేస్తున్నాయి. కృష్ణా జిల్లా పెనుమలూరు పరిధిలో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి. కొత్త ఆటో నగర్ లో తనిఖీలు చేపట్టి 6 అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. ఛత్తీస్గఢ్ కు చెందిన మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఉంటున్నారన్న సమాచారంతో కేంద్ర బలగాలు పెనుమలూరుకు చేరుకున్నాయి. అల్లూరు జిల్లా మారేడుమిల్లి దగ్గర ఉదయం ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఇక్కడ తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న వారు ఛత్తీస్గఢ్ కు చెందిన మావోయిస్టులుగా తెలుస్తోంది. ఇక రంపచోడవరం పోలీస్ స్టేషన్ లో మావోయిస్టుల మృతి సంఘటనపై వివరాలను ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేంద్ర చంద్ర లడ్డా, ఎస్పీ అమిత్ బర్దర్ వెల్లడించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు చనిపోయినట్లు చెప్పారు. కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడ 31 మంది మావోయిస్టులు అరెస్ట్ అయినట్లు మహేంద్ర లడ్డా తెలిపారు. ఏపీ వ్యాప్తంగా మావోయిస్టుల అరెస్టులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేంద్ర బలగాలు సోదాలు చేస్తున్నాయి. కృష్ణా జిల్లా పెనుమలూరు పరిధిలో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి. కొత్త ఆటో నగర్ లో తనిఖీలు చేపట్టి 6 అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. ఛత్తీస్గఢ్ కు చెందిన మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఉంటున్నారన్న సమాచారంతో కేంద్ర బలగాలు పెనుమలూరుకు చేరుకున్నాయి. అల్లూరు జిల్లా మారేడుమిల్లి దగ్గర ఉదయం ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఇక్కడ తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న వారు ఛత్తీస్గఢ్ కు చెందిన మావోయిస్టులుగా తెలుస్తోంది. ఇక రంపచోడవరం పోలీస్ స్టేషన్ లో మావోయిస్టుల మృతి సంఘటనపై వివరాలను ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా, ఎస్పీ అమిత్ బర్దర్ వెల్లడించారు. కౌంటర్ లో 6 మావోయిస్టులు చనిపోయినట్లు చెప్పారు. కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడ 31 మంది మావోయిస్టులు అరెస్ట్ చేసినట్లు మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏపీ వ్యాప్తంగా మావోయిస్టుల అరెస్టులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేంద్ర బలగాలు సోదాలు చేస్తున్నాయి. కృష్ణా జిల్లా పెనుమలూరు పరిధిలో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి. కొత్త ఆటో నగర్ లో తనిఖీలు చేపట్టి 6 అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. ఛత్తీస్గఢ్ కు చెందిన మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఉంటున్నారన్న సమాచారంతో కేంద్ర బలగాలు పెనుమలూరుకు చేరుకున్నాయి. అల్లూరు జిల్లా మారేడుమిల్లి దగ్గర ఉదయం ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఇక్కడ తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధులు ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అండ్ ఉదయ్ అందిస్తారు. నరేంద్ర, మీరు చెప్పండి, అక్కడ తాజా అప్డేట్ ఏంటి? విజయవాడలో ఈరోజు ఉదయం కొత్త ఆటో నగర్ లో ఒక భవనాన్ని పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. దాంతో అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటో అర్థం కాక అందరూ కూడా
కొంత టెన్షన్ పడినటువంటి పరిస్థితి ఉంది. ఇక నిదానంగా ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసు బలగాలు వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఇక్కడ ఏదైతే ఒక భవనంలో కొంతమంది మావోయిస్టులు ఉన్నారు, దీన్ని షెల్టర్ జోన్ గా ఏర్పాటు చేసుకున్నారనేది పోలీసులకు అందినటువంటి సమాచారం మేరకు అందులో ఉన్న వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారితో పాటు ఉన్నటువంటి మరికొంతమంది కోసం పూర్తి స్థాయిలో కూడా పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తంగా పోలీసు బలగాలన్నీ కూడా ఎప్పుడు కూడా జనంలో రెగ్యులర్ గా కనిపించినటువంటి కొన్ని ఆక్టోపస్ గ్రేహౌండ్స్ లాంటి బలగాలు కూడా విజయవాడలోని పెనమలూరు ప్రాంతానికి వచ్చి ఒక్కసారిగా ఆ ప్రాంతంలో మొత్తం కూడా కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తుండటంతో మొత్తంగా విజయవాడలో అయితే కొంత కలకలం లేగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయవాడలో ఎప్పుడు ప్రశాంత వాతావరణం ఉంటుంది. అలాంటి విజయవాడలో ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో మావోయిస్టులు ఒక భవనాన్ని షెల్టర్ జోన్ గా ఏర్పాటు చేసుకోవటం, ఆ షెల్టర్ జోన్ గా ఏర్పాటు చేసుకొని అక్కడ పెద్ద ఎత్తున కూడా ఆయుధాలు డంపు కూడా ఉంచారంటూ ఇప్పుడు వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఆ పోలీసు బలగాలు కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళని కొన్ని పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. మరికొంతమంది కోసం అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతూ ఉన్నారు. కొత్త ఆటో నగర్ ప్రాంతంలోకి ఎవరూ కూడా అడుగు పెట్టకుండా మొత్తం చుట్టూ కూడా దాన్ని అంతా కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు విజయవాడలో ఇది పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయవాడ నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కీలకంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మావోయిస్టులు షెల్టర్ జోన్ గా ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ 30 మంది దాకా కూడా మావోయిస్టులు ఇక్కడ తలదాచుకున్నట్లు పోలీసు నిఘా వర్గాలకు సమాచారం అందటం, దానికి సంబంధించినటువంటి బలగాలన్నీ కూడా ఈ రోజు ఉదయం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి అక్కడ కొంతమంది అదుపులోకి తీసుకున్నారనేటువంటి వార్తలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో ఒక పక్క పోలీసు ఉన్నతాధికారులంతా కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పక్కా ప్రణాళికతో ఆ ప్రాంతంలోకి వెళ్లారు. దీంతో మీడియా కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది. మీడియా ప్రతినిధులంతా కూడా అక్కడికి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పోలీసు అధికారులు ఎవరిని కూడా ఇటు సాధారణమైనటువంటి ఈ విజయవాడ నగరంలోని చాలా మందికి అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఆఫీసులు కానీ లేకుంటే దానికి సంబంధించిన ఫ్యాక్టరీలు కానీ ఇతర ఏమున్నా సరే బయట వారిని ఎవరిని కూడా ఆ ప్రాంతంలో అనుమతించకుండా నిలుపుదల చేయటం, ఆ ప్రాంతంలో అనుమానితులు ఎవరైనా కనపడితే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. అసలు వాళ్ళు ఎప్పటి నుంచి ఈ కొత్త ఆటో నగర్ లో ఈ భవనాన్ని షెల్టర్ గా మార్చుకున్నారు, అసలు ఏ విధంగా వీళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చి ఎవరెవరితో కలిశారు, ఇక్కడ అసలు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే దాని మీద రకరకాలుగా ఇప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకైతే ఒక AK-47 తో పాటు మరికొన్ని ఆయుధాలను కూడా పోలీసులు గుర్తించారు. దాంతో పాటు పెద్ద ఎత్తున డిటోనేటర్లు ఉన్నాయి. అదేవిధంగా ఆయుధాల డంపును కూడా ఇక్కడ పోలీసులు పసిగట్టారు, దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారంటూ వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు విజయవాడ కొత్త ఆటో నగర్ లో ఆ భవనంలో ఎవరున్నారు ఏంటనేది మాత్రం ఎవరిని అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళ వెనక ఒకవేళ వీళ్ళు ఉగ్రమూకలా లేకుంటే మావోయిస్టు సానుభూతి పరులా లేకుంటే మావోయిస్టులే ఉన్నారనే దాని మీద పోలీసులు అధికారికంగా ప్రకటన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకైతే కొంతమంది మావోయిస్ట్ సానుభూతి పరులు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి కొంతమంది మావోయిస్టులు కూలీలుగా ఇక్కడికి వచ్చి ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని ఆ భవనంలో 30 మందికి పైగా కూలీలంతా కూడా ఉంటూ అక్కడే ఈ డంపును కూడా ఏర్పాటు చేసుకున్నారు అనేది అయితే ప్రస్తుతం విజయవాడలో చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపులో పోలీసు ఉన్నతాధికారులు కూడా దీని మీద మీడియాకి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మనం వీడియోలో చూస్తూ ఉన్నాం. గ్రే హౌస్ ఆక్టోపస్ బలగాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టే, ఒక పక్క ఇవన్నీ కూడా జనాలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతంలో బిల్డింగ్ ఉంటూ చుట్టూ కూడా ఎత్తైన భవనాలు ఉంటూ దాంతో పాటు జనసమూహం ఎక్కువగా ఉంది కాబట్టి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఈ బలగాలన్నీ కూడా చుట్టుపక్కల భవనాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి వాళ్ళని పక్కకి తరలిస్తూ ఉన్నారు. అసలు ఈ భవనంలో ఇంకా ఎంతమంది తలదాచుకున్నారు, వాళ్ళు ఈ రోజు ఉదయం వీళ్ళు పోలీసు బలగాలు వెళ్ళి చుట్టుముట్టే సమయానికి అందరూ లోపలే ఉన్నారా, మరి కొంతమంది బయటికి వెళ్ళారా, బయటికి వెళ్తే వాళ్ళు ముఖ్యంగా జిల్లా సరిహద్దు దాటకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు. మొన్న ఎప్పుడైతే ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఆ సమయంలో పెద్ద ఎత్తున విజయవాడలో కూడా తనిఖీలు నిర్వహించారు. అదే తరహాలో ఈ రోజు కొత్త ఆటో నగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు. శ్రీజ, నరేంద్ర, మావోయిస్ట్ నేత హిడ్మాను ఎలా పట్టుకున్నారు, ఏమైనా అప్డేట్ వచ్చిందా? మారేడుమల్లికి సంబంధించి జరిగినటువంటి ఎన్కౌంటర్ పై కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. మావోయిస్ట్ అగ్రనేతగా ఉన్నటువంటి హిడ్మా హిట్ లిస్ట్ లో ఉన్నారు. ఆయన మీద పెద్ద ఎత్తున రివార్డు కూడా ఉంది. ఆయన కోసం ఇప్పటికే అనేక రకాలుగా భద్రతా బలగాలు జల్లెడ పట్టే అడవిలో హిడ్మా అనేక సార్లు దొరికి తప్పించుకున్నాడంటూ కూడా అనేక సార్లు మనం మీడియాలో కథనాలు కూడా చూసాం. అలాంటి హిడ్మాను పట్టుకునేందుకు పోలీసు బలగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా పనిచేయాలి ఆ విధంగా పనిచేసే అయితే
హిడ్మా ఎప్పటికప్పుడు తనకు ఉన్నటువంటి ఆ అడవి మీద ఉన్నటువంటి పట్టుతో తప్పించుకుంటూ ఉన్నారు. ఇప్పటికే అనేక సార్లు హిడ్మా కూడా దొరికారంటూ కూడా వార్తలు వచ్చాయి, కానీ దానికి సంబంధించి ఎక్కడా కూడా హిడ్మా దొరికినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు మావోయిస్టులకి పోలీసులకు మధ్య జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో హిడ్మా, ఆయన అనుచరులు, ఆయన భార్య కూడా మృతి చెందిందంటూ ఇప్పటికైతే మనకు కొంత సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు కూడా కొన్ని ఫోటోలు విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఆ ఫోటోలన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఎవరైతే హిడ్మా అనుచరులంతా కూడా ఈ రోజు ఎదురు కాల్పులో మృతి చెందిన వారికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ చూసాం. వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు దీని మీద పూర్తి స్థాయిలో హిడ్మాకి సంబంధించి కట్టుదిట్టమైనటువంటి నిఘా వర్గాల ద్వారా సమాచారం తెచ్చుకోవటం, దాంతో పాటు వాళ్ళని కరెక్ట్ గా కార్నర్ చేసి హిడ్మాని ఆంధ్రప్రదేశ్ లో తుదిముట్టించడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ పనిచేస్తున్నా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా దీనికి సంబంధించి మరి కాసేపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది.